చేస్తే గొప్ప స్వస్థత, గొప్ప అద్భుతం దేవుడు వీడి పట్ల జరిగించినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మరి తన కొరకు, తన పిల్లల కొరకు గొప్ప ఆదరణ వారికి కలిగినట్లుగా, గొప్ప ధైర్యం దేవుడు అనుగ్రహించినట్లుగా, మరి మేరీ క్యాథరిన్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మరి దేవుడు గొప్ప స్వస్థత, అద్భుతం దేవుడు చేయనట్టు మరొకసారి మనం అందరం కూడా మన రెండు చేతులు దేవుని సింహాసనం పెట్టి ప్రభుకి స్తుతులు చెల్లించాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. అందరూ కూడా అలాగే ఒక చిన్న ప్రార్థన చేయండి. మేరీ క్యాథరిన్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ బలహీనతలను దేవుడు విడిపించు, గడ్డను దేవుడు తొలగించు, అది తొలగిపోవటానికి, అది పడిపోవటానికి, అది కరిగిపోవటానికి, దాని ఆనవాళ్ళు కూడా లేకుండా సంపూర్ణంగా అది తొలగిపోయినట్టు దేవుడు అద్భుతమైన కార్యం దేవుడు తన పట్ల చేయనట్లు ప్రార్థించి కృపచు, దర్శించు, విడుదల ధరించి ధైర్యపరచు, నిబ్బరపరచు, అద్భుతం చేయగలిగిన దేవుడు నిలిచి కృపచు. కష్టం చాలు, మీరు తాకితే చాలు, మీరు మాట సెలవిస్తే చాలయ్యా. విడుదల కలుగుచి కారించి మీ అద్భుతం అన్నులారవించి చూడాలి. సహాయం చేయండి. మీరు ఆదరించి మీ కుమార్తెను బలపరిచి ధైర్యపరచు. పిల్లలకు కూడా మంచి ధైర్యం మీరు అనుగ్రహించి మీరే ఆదరించి మహిమ తెచ్చుకోండి. వేస్తున్నాము ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రార్థన ప్రభు ఆలకించి జవాబు దయచేసి నమ్ముచు మరొకసారి మనం అందరి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాము. మంచి సమయంలో పరిశుద్ధ లేఖన భాగం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తనను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువానికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. చాలు. ప్రభునందు ప్రియరా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న మాటల్లో యేసుక్రీస్తు ప్రభులు వారు మరొక కొత్త విషయాన్ని ఆయన తెలియచేస్తున్నారు. మనం ప్రారంభం నుంచి చెప్పుకుంటున్నాం, ఇది కొండ మీద ప్రసంగం అని. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కొండ మీద సుదీర్ఘమైన ప్రసంగం చేశాడని 5వ అధ్యాయం 1వ వచనం నుండి ఈ ప్రసంగం ఆరంభమై 7వ అధ్యాయం 28వ వచనం వరకు ఈ ప్రసంగం కొనసాగిందని, ఈ ప్రసంగంలో చాలా అంశాలు ఉన్నవి అని మనము మొదటి నుండి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు 7వ అధ్యాయం 7వ వచనం నుండి చదివినటువంటి మాటల్లో
ప్రభు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అని చెప్తున్నాడు. ఇక్కడ 3 విషయాలు ఏంటవి? అడగటం, వెదకటం, పట్టటం. ఈ అడుగుట, వెదుకుట, తట్టుట అనేటువంటి ఈ 3 మాటలను గురించి మనం పరిశీలన చేస్తే, ఈ 3 కూడా 3 పేటల తాడు అని చెప్పవచ్చు. ఒకదానితో ఒకటి సంబంధం కలిగినటువంటి మాటలు ఇవి. 3 పేటల తాడు వంటిది ఈ అనుభవం. ఈ అనుభవాన్ని మీరు కలిగి ఉండాలి అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ప్రసంగి భక్తుడు చెప్తాడు, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అని అంటాడు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. కనుక ఇప్పుడు అడుగుట, వెదకుట, తట్టుట అనేది కూడా 3 పేటల తాడు అని చెప్పి అనుకోండి. ఈ 3 పేటల తాడు త్వరగా తెగిపోయేది కాదు అని గ్రహించాలి. ఈ 3 అనుభవాలు, అడిగే అనుభవం, వెదికే అనుభవం, తట్టే అనుభవం, దేవుని యొక్క సన్నిధిలో ఈ అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఇది నేర్పిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు, నేర్పిస్తున్నాడు. మీరు అడిగేవారుగా ఉండాలి అని అంటాడు. అడగటం అంటే ప్రార్థన చేయటం. అడగటం అంటే ఏంటి? ప్రార్థన చేయటం. మీరు ప్రార్థనా పరులుగా ఉండాలి అని చెప్తాడు. మీరు వెతకాలి, యెహోవా మీకు దొరుకు కాలమందున ఆయన్ని మీరు వెదకండి, ఆయన సమీపం అందుండగానే ఆయన మీరు వేడుకొనండి అని అంటాడు. తట్టండి అని చెప్తాడు, మీ కొరకు తెరవబడుతుంది అంటాడు. కనుక ఒక క్రైస్తవ జీవితానికి, ఒక దేవుని బిడ్డకు ఈ అనుభవము ఎంతో అవసరం. అడిగే అనుభవం, వెదకే అనుభవం, కట్టే అనుభవం ఎంతైనా అవసరం. ఈ అనుభవం బట్టి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మత్తయి సువార్తలో సువార్తికుడైన మత్తయ్య ఏమంటాడంటే, మీరు అడిగితే ఆయన ఇస్తాడు, మీరు వెతికితే దొరుకుతుంది, మీరు తడితే మీ కొరకు తీయబడుతుంది, పరలోకపు తండ్రి మీకు మంచి ఈవులు ఇస్తాడు. వీటికంటే కూడా నిశ్చయముగా, వీటికంటే కూడా మరీ శ్రేష్టమైన ఈవులు ఇస్తాడు. ఈ లోకపు తండ్రి మీరు రొట్టెనడిగితే రాతినివ్వడు, చేపనడిగితే పామునివ్వడు, గుడ్డునడిగితే తేలినివ్వడు. మంచి ఈవులు ఇవ్వాలి అనుకుంటాడు ఏ తండ్రి అయినా. కానీ పరలోకపు తండ్రి, మీరు కనుక పరలోకపు తండ్రిని అడిగితే వీటికంటే కూడా మరీ మంచి ఈవులు, శ్రేష్టమైన ఈవులు ఆయన అనుగ్రహిస్తాడు. కనుక ఆయనను అడిగేటువంటి అనుభవం కావాలి. ఇంకా మనము ఈ మాటలు ఇంకా గూఢముగా మనం చెప్పుకోవాలి అని అంటే, ఇంకా బలముగా మనం చెప్పుకోవాలంటే, మనం అడుగుతూనే ఉన్నాం అనుకోండి, ఆయన ఇస్తానే ఉంటాడు. అడిగితే ఇస్తాడు అంతే. కానీ అడుగుతూ ఉంటే ఇస్తానే ఉంటాడు. వెతికితే దొరుకుతుంది, కానీ వెతుకుతూనే ఉంటే దొరుకుతానే ఉంటుంది. దేవుని స్తోత్రం అండి. పట్టుచూ ఉంటే తీయబడతానే ఉంటుంది. కనుక అడిగి మౌనం అయిపోకుండా అడుగుతూనే ఉండండి, ఆయన ఇస్తానే ఉంటాడు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప అద్భుతాలు చేస్తాడు, మంచి ఈవులు ఇస్తాడు, మరీ శ్రేష్టమైనటువంటి ఈవులు ఇస్తాడు. నీకు శ్రమ కలిగినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు నీవు అడుగుతావు, దేవుని అడుగుతావు, ఏడుస్తావు, వెతుకుతావు దేవుని సంధిలో. చాలా బాధగా ఉంటుంది, చాలా శ్రమలో ఉన్నాను, నన్ను దర్శించయ్యా, నాకు మేలు చేయయ్యా అని కష్టంలో నువ్వు ఎంతగానో అడుగుతావు. ఇది సహజంగా అందరికీ ఉండేటువంటి అనుభవం. ఇది ప్రతి ఒక్కరు కూడా ఒక కష్టం రాగానే ఏం చేస్తారు చెప్పండి? అడుగుతారు, దేవుణ్ణి ప్రార్థన చేస్తారు, మొరపెడతా ఉంటారు. ఆ శ్రమలో నువ్వు ఉన్నప్పుడు మొరపెడితే
అక్కడ ఆ భయంకర పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు దేవుని అడిగితే దేవుడు ఇస్తాడు. ఆ శ్రమ నుండి విడుదలిస్తాడు. దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తాడు. నేను లేవనెత్తుతాడు. ఇప్పుడు శ్రమ తీరిపోయింది, ఇప్పుడు కష్టం తీరిపోయింది, బాధలన్నీ తీరిపోయినాయి. ఇప్పుడు ఏ బాధ లేదు, ఏ బలహీనత లేదు, ఏ రోగం లేదు, ఏ రుణము లేదు, ఏ కన్నీరు లేదు. బాగున్నావు, క్షేమంగా ఉన్నావు. ఇప్పుడు ఏం చేయాలి? అడగాల వద్దా? ఇప్పుడు వెదకాలా వద్దా? ఇప్పుడు తట్టాలా వద్దా? ఏం చేయాలి? ఇంకేం అవసరం ఉంది? అడగాల్సిన అవసరం ఏం లేదు అండి. మన సమస్యలు తీరిపోయినాయిగా, వెతకాల్సిన అవసరం లేదు. మన సమస్యలు తీరిపోయినాయిగా, ఇంకా తట్టాల్సిన అవసరం ఏముంది? ఇంకా మన సమస్యలను తీరిపోయినాయిగా అండి. ఇంకా అడగాలంటారా? స్తోత్రం. ఎవరమైనా సరే కష్టం వచ్చినప్పుడు అడుగుతాం, బాధ కలిగినప్పుడు అడుగుతాం, శోధనలో ఉన్నప్పుడు అడుగుతాం, బలహీనతలో ఉన్నప్పుడు అడుగుతాం. అయితే అలాగూ అడిగితే దేవుడు మన ప్రార్థన వింటాడు, మనం పొందుకుంటాం. కానీ ఈ మాటలు మనం ఒక్కసారి పరిశీలన చేస్తే అడుగుతూనే ఉన్నారనుకోండి, ఆయన ఇస్తానే ఉంటాడుగా. అడుగుతూనే ఉంటే ఆయన ఇస్తానే ఉంటారుగా. కనుక శ్రమ వచ్చినప్పుడు అడిగి ఆ శ్రమ నుండి విడుదల పొందిన తర్వాత ఇక నువ్వు అడగటం మానేయకు. అంటే నీ కష్టములో నువ్వు ఎలాగైతే అడిగావో, నీవు క్షేమముగా ఉన్నప్పుడు కూడా అడుగుతూనే ఉండు. ఇప్పుడు కష్టములో ఉంటేనే, కష్టములో ఉండి అడిగితే ఇంత మేలు చేస్తే, ఇంకా క్షేమములో ఉండి అడిగితే ఇంకెంత మేలు చేస్తాడు దేవుడు. ఇంకెన్ని గొప్ప కార్యాలు చేస్తాడు, ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడు. కనుక నీవు అడగటం అనేది ఆపకూడదు, వెతకటం అనేది ఆపొద్దు. మనకు కష్టం తీరిపోతే చాలు. ఇంకా అంతా బాగానే ఉందిగా, దేవుని స్తోత్రం అండి, ఏ బాధ లేదు, అంతా బాగానే ఉంది, క్షేమంగానే ఉంది, ఇంకేంటి అడిగేది, ఇంకేంటి ప్రార్థన చేసేది, ఇంకేంటి మొరపెట్టేది అని అనుకుంటాం అండి. ఇశ్రాయేలు కూడా అలాగే అనుకున్నాడు. 70 సంవత్సరాలు చెరలో ఉన్నప్పుడు, బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉన్నప్పుడు వారు దేవుని అడిగారు, అయ్యా ఈ శ్రమ నుండి విడుదల కావాలి, మాకు ఈ భయంకరమైన బబులోను చెర నుండి మాకు విడుదల కావాలి, ఈ బాధ నుండి మాకు విడుదల కావాలి, అయ్యా మేము ఏం చేయాలి అని చెప్పేసి అడిగితే ప్రభు చెప్పాడు, ఉపవాస ప్రార్థన చేయండి అన్నాడు. ఏమన్నాడు? ఉపవాస ప్రార్థన చేయండి అన్నాడు. అయ్యా ఎప్పుడు చేయాలి అయ్యా ఉపవాసం అని అడిగితే చెప్పాడు, 5వ నెల 7వ నెల ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. సరే అని చెప్పేసి వాళ్ళు 70 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా 5వ నెల 7వ నెల ఉపవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ వచ్చారు. అద్భుత రీతిగా దేవుడు ఆ 70 సంవత్సరాల చెర నుండి, ఆ బబులోను బాధల నుండి దేవుడు విడిపించాడు. విడిపించిన తర్వాత ఇప్పుడు క్షేమంగానే ఉన్నారు. విడుదల వచ్చింది, బంధకాలు తెగిపోయాయి, ఇక సమస్యలు తీరిపోయాయి. ఇప్పుడు క్షేమంగానే ఉన్నారు, ఆశీర్వాదకరంగానే ఉన్నారు, దీవెనకరంగానే ఉన్నారు. తిరిగి మరలా యెరూషలేముకి వచ్చేసారు. కానీ ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, అయ్యా ఇప్పుడు విడుదల వచ్చిందిగా, ఇప్పుడు కూడా ఉండాలా ఉపవాసం అని అడిగారు, ఇప్పుడు కూడా ప్రార్థన చేయాలా అని అడిగారు. అప్పుడు ప్రభు అంటాడు, మీరేమన్నా ఊరకనే ఉన్నారా ఉపవాసం? అప్పుడు మీకు బాధలు ఉన్నాయి కాబట్టి ఉపవాసం ఉన్నారు, అప్పుడు మీకు కష్టాలు ఉన్నాయి కాబట్టి ఉపవాస ప్రార్థన చేశారు. ఇప్పుడు ఊరకనే మీరేం ఉపవాసం లేరుగా. కనుక బాధలో ఉన్నప్పుడే కాదు ఉపవాసం, బాధలో ఉన్నప్పుడే కాదు ప్రార్థన, ఇప్పుడు బాగున్నప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఇప్పుడు అప్పుడు బాధలో ఉన్నప్పుడే 2 నెలలు ఉపవాసం చేశారుగా, ఇప్పుడు బాగున్నారుగా, ఇప్పుడు 4 నెలలు ఉపవాసం చేయండి అన్న. రక్తమే స్తోత్రం అండి. మీరు అప్పుడు బాగలేదు, అప్పుడు శ్రమలో ఉన్నారు, అప్పుడు బాధలో ఉన్నారు, అప్పుడు 2 నెలలు ఉపవాసం చేశారుగా ఆ బాధలోనే. కానీ ఇప్పుడు బాగున్నారుగా, ఇప్పుడు 4 నెలల ఉపవాసం చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్పి దేవుడు 4 నెలల ఉపవాసం ఇశ్రాయేలు ప్రజలకి నియమించాడు. ఇప్పుడు ఏం చేయాలి? 4వ నెల ఉపవాసం, 5వ నెల ఉపవాసం, 7వ నెల ఉపవాసం, 10వ నెల ఉపవాసం, ఈ 4 నెలల ఉపవాసం చేయండి. ఈ ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలు అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన ఉద్దేశాలు ఎలా ఉంటాయి అంటే, శ్రమ తీరిన తర్వాత ఇంకెందుకు ప్రార్థన అనుకుంటాం.
కష్టం తీరిపోయిన తర్వాత ఇంకెందుకు ఉపవాసం అనుకుంటాం. మన బాధలు తీరిపోయిన తర్వాత ఇంకేంటి ప్రార్థనకి వెళ్ళేది అనుకుంటాం. ఏమండి, కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఇంకా చేయండి, ఉపవాసం చేయండి, ప్రార్థన చేయండి. అప్పుడు నా కోసమేం ఉపవాసం ఉండలేదుగా, మీరు ఊరకనే ఉన్నారా ఉపవాసం? మీ శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి అని ఉపవాసం ఉన్నారు. అని కనుక ఇప్పుడు బాగున్నారుగా, ఇప్పుడు 4 నెలలు ఉపవాసం చేయండి అన్నారు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, నువ్వు బాగున్నా బాగోకపోయినా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి. నువ్వు అడుగుతూనే ఉండాలి. శ్రమలో ఉన్నప్పుడు అడిగావు, విడుదల ఇచ్చాడు. ఇప్పుడు బాగున్నావు, బాగున్నప్పుడు కూడా అడుగుతూ ఉంటే, బాగున్నప్పుడు కూడా అడుగుతూ ఉంటే. ఏమంటే 21వ కీర్తనలో దావీదు చేసింది అదే. దావీదు ప్రార్థన చేశాడు, దావీదు దేవునికి మొరపెట్టాడు, దావీదు దేవుణ్ణి అడిగాడు, అయ్యా నాకు ఆశీర్వాదం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నాకు దీవెన కావాలి అని చెప్పి ఎంతగానో అడిగాడు. దావీదు అడిగాడు. అడిగితే దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దావీదుని దేవుడు ఎదుర్కొన్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దావీదుని ఎదుర్కొని దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తే ఇంకా ప్రార్థన చేస్తానంటాడు దావీదు. స్తోత్రం. ఆశీర్వాదం వచ్చింది, దీవెన వచ్చేసింది. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. అయినా ప్రార్థన చేస్తున్నాడు, అయినా మొర పెడుతున్నాడు. దావీదుని దేవుడు అడిగాడు, అయ్యా ఆశీర్వదించమన్నావు, ఆశీర్వదించేగా, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు నీకు ఇచ్చానుగా, గొప్ప దీవెన నీకు ఇచ్చానుగా, ఇంకేం కావాలి, ఇంకా అడుగుతున్నావు అని చెప్పేసి అంటే అంటాడు, అయ్యా ఈ ఆశీర్వాదం అంతా కూడా నేను అనుభవించడానికి ఆయుష్ కావాలి అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అండి అడుగుతూనే ఉన్నాడు, నాకు ఆయుష్ కావాలి అని అడిగాడు. దేవుడు సదాకాలం నిలిచి దీర్ఘాయువుని దేవుడు దావీదుకి ఇచ్చాడు. కనుక మనము అడిగి మౌనంగా ఉండటం కాదు, మేలు పొందిన తర్వాత మన ప్రార్థన ఆగిపోకూడదు. బాగున్నప్పుడు మన ప్రార్థన నిలిచిపోకూడదు. బాగున్నప్పుడు మనం దేవుని సహవాసానికి దూరం అవ్వద్దు. మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి. అడుగుతూనే ఉంటే ఆయన ఇస్తానే ఉంటాడు, వెతుకుతూనే ఉంటే దొరుకుతానే ఉంటుంది, తట్టుచూ ఉంటే తీయబడతానే ఉంటుంది. నీ కొరకు దేవుడు తెరుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడిగేటప్పుడు వేషధారుల వలె అడగొద్దు, మనుషులకు కనబడాలని అడగొద్దు, మనుషులు వినాలి అని నువ్వు అడగవద్దు. నువ్వు అడగాలి అనుకున్నప్పుడు, లేక ప్రార్థన చెయ్యాలి అనుకున్నప్పుడు, నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్నా నీ దేవునికి, నీ తండ్రికి నువ్వు మొరపెట్టాలి. స్తోత్రం, హల్లెలూయా. మనుషులు కనబడాలని అడగొద్దు. నువ్వు అడగాలనుకున్నది ఏదో, నువ్వు చెప్పాలనుకున్నది ఏదో దేవుని సన్నిధిలో చెప్పు. నీ తండ్రి చూస్తే చాలు, నీ తండ్రి వింటే చాలు, పరలోకపు తండ్రి వింటే చాలు. ఆ పరలోకపు తండ్రి నీ మొర వింటాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. తండ్రికి కనబడాలని ప్రార్థన చేయి, తండ్రికి వినబడాలని ప్రార్థన చేయి. మనుషులకు కనబడాలి, మనుషులు వినాలి అని చెయ్యొద్దు. దేవుని అడిగేటప్పుడు నీ గదిలోకి వెళ్ళాలి. గది అనుభవం కావాలి, ప్రార్థన చేసే అనుభవం కావాలి, మిథ్య అనుభవం కావాలి, గోనె పట్ట అనుభవం కావాలి. దేవుని సన్నిధిలో ఇదిగో గోనె పట్ట పరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, కన్నీరు మున్నీరుగా ఏడు, దేవుని అడుగు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థన ఆగిపోవద్దు. నిత్యము బలిపీఠి మీద అగ్ని మండుచుండవలెను అని అంటాడు. నిత్యం అగ్ని ఏం కావాలి? మండుతూనే ఉండాలి, ధూపం వేస్తానే ఉండాలి. ధూపం ఆగిపోకూడదు, ప్రార్థన ఆగిపోకూడదు, విజ్ఞాపన ఆగిపోకూడదు. దేవునికి మొర్ర పెడుతూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక క్షేమంగా ఉన్నావని ప్రార్థన ఆగిపోయిందేమో, అన్ని బాగున్నాయని ప్రార్థన నిలిచిపోయిందేమో, ప్రార్థనకు దూరం అవుతున్నావేమో, ప్రార్థన సహవాసాన్ని కోల్పోతున్నావేమో. ఈరోజు వెళ్ళకపోతే ఏమైందిలే, ఈరోజు చేయకపోతే ఏమైంది, నేనంతా బాగానే ఉన్నాను అనుకుంటున్నావేమో. అలా అనుకోవద్దు. అడగటం ఆగిపోవద్దు. అడుగుతూనే ఉండు, అడుగుతూనే ఉండు. దేవుడు నీ కొరకు ఇస్తానే ఉంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కష్టములు అడిగినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన దేవుడు, నీవు క్షేమములో అడిగినా కూడా దేవుడు చెప్పండి ఇస్తాడు. ఆయన ఇస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు. అసలు ఎంత క్షేమములో ఉన్నా ఏదో కొరత ఉంటుంది, ఏదో ఒక బాధ ఉంటుంది, ఏదో ఒక కష్టం ఉంటుంది. అండి ఒక భక్తుడు చెప్పాడుగా, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు,
ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది, సమాధానం కొదువైనది, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలే తీరినా, కాలము మారినా కష్టాలే, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలే, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. అందరూ గట్టిగా చప్పట్లు కొడితే ఏమైందంట? కొట్టండి, క్యాషన్ కొడుతున్నారే, గట్టి కొట్టి చప్పట్లు, కొంచెం చేతులు చాపి కొట్టండి గట్టిగా అందరూ. స్తోత్రం. కాలము మారినా కష్టాలే తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన ఆధారం. కాలాలు మారినా కష్టాలు తీరినా మనకు ఆధారం దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువే, ఆయనే మన ఆధారం. ఐశ్వర్యం కొద్దివేమి లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, అయినని ఎందుకో దేవుని స్తోత్రం. అన్నీ ఉన్నా ఏముండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు దేవుని స్తోత్రం. అందుకే అన్నీ ఉన్నాయని చెప్పండి అడగటం మానదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఉన్నాయని అడగటం మానొద్దు, వెతకటం మానొద్దు. అడుగుతూనే ఉండు, వెతుకుతూనే ఉండు, తట్టుతూనే ఉండు. దేవుడు అద్భుతమైన కార్యాన్ని ప్రభు నీ పట్ల జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సమీపమందుండగానే ఆయన్ను వేడుకోవాలి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతకాలి, ఆయన వెతకాలి. ఆ సమయం పోనివ్వద్దు, ఆ సమయాన్ని పోగొట్టుకోవద్దు. వెతుకు, వెతుకు, నిర్లక్ష్యంగా ఉండద్దు. వెతుకుతూ ఉంటే నీకు దొరుకుతుంది. ఆలస్యం చేయదు. వెతకే విషయంలో కూడా ఏం చేయకూడదు చెప్పండి. ఆ తర్వాత వెతుక్కోవచ్చులే, ఆడపోయి ఉంటుంది, ఏడే పోయి ఉంటుందిలే, ఏసు రక్తమే అండి, ఎక్కడే పోయి ఉంటుంది, ఏదో ఒక మూలన ఉంటుందిలే అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉండద్దు. వెతకాలి, వెంటనే వెతకాలి, ఆలస్యం చేయకుండా వెతకాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. షోలమిత్తి ప్రభుని వెతుకుతుంది, షోలమిత్తి ప్రభుని వెతుకుతుంది. ఇప్పుడే లేచేదను, పట్టణం వెంబడి పోయేదను, రాజవీధుల్లో సంత వీధుల్లో నా ప్రియుని నేను వెతుకుతాను అని అంటది. వెతకటానికి ఎటుపోయిద్దంట చెప్పండి. పట్టణానికి పోతా, రాజవీధుల్లో వెతుకుతా, సంత వీధుల్లో వెతుకుతా, నా ప్రియుని నేను వెతుకుతాను అని చెప్పేసి వెళ్తానంటది అండి. ఎవరు చూపించలేని ఇలాలో